ఆ ముగ్గురికి అరెస్ట్ భయం పట్టుకుందా? అందుకే అడ్రస్ లేకుండా పరారీలో ఉన్నారా? ఆ ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? సుప్రీం ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారా? ఒకవేళ సుప్రీంకోర్టు నో బెయిల్ అంటే మన పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆ ముగ్గురు ఉన్నతాధికారులను తెగ వేధిస్తున్నాయట. ఇంతకీ పరారీలో ఉన్న ఆ ముగ్గురు బిగ్ షాట్స్ ఎవరు? అంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? లిక్కర్ స్కామ్ కు వారికి సంబంధం ఏంటి? ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు. అరెస్ట్ భయంతో వణికిపోతున్న ఉన్నతాధికారులు. ఈ నెల 13న సుప్రీం ఇచ్చే తీర్పుపై ఆ ముగ్గురులో టెన్షన్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. దీంతో అప్పటి నుంచి గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొంతమంది ఉన్నతాధికారులు అరెస్టు భయంతో వణికిపోతున్నారు. కేసులో A31 గా ఉన్న ధనుంజయ్ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి సైతం చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సిట్ విచారణకు హాజరు కాకుండా వీరంతా తప్పించుకుని తిరుగుతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిట్ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా వీరి ముగ్గురు నుంచి మాత్రం స్పందన రావడం లేదు. పరారీలో ఉంటూ సిట్ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతూ ఉండడంతో వీరిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా వీరి ఆచూకీ మాత్రం సిట్ అధికారులకు అంతు చిక్కడం లేదు. అడ్రస్ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వీరిపై నిఘాను మరింత ముమ్మరం చేశారు సిట్ అధికారులు. వైసీపీ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితో పాటు జగన్ పిఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు ఇప్పటికే నిందితులుగా చేర్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు 3,200 కోట్లు చేతులు మారినట్లు సిట్ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కీలక నిందితులు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్మెంట్ ఆధారంగానూ సిట్ సమాచారం సేకరించింది. అయితే రిమాండ్ రిపోర్టుల్లో ఈ ముగ్గురి పేర్లను నమోదు చేసినప్పటి నుంచి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాదు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా అరెస్టు నుంచి వీరికి ఎలాంటి మధ్యంతర బెయిల్ లభించలేదు. అయితే గతంలో వేసిన పిటిషన్ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్ను వేయాలని సుప్రీంకోర్టు తెలియజేస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. దీంతో మే 13న ఏం జరగబోతోందన్న టెన్షన్ ఈ ముగ్గురిని వెంటాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సుప్రీంకోర్టులో వీరికి చుక్కెదురైతే ఇక వీరి అరెస్టుకు లైన్ క్లియర్ అయినట్లే అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పన ఏ స్థాయిలో ఏ ఆఫీసర్ని నియమించాలి అనే విషయంలో ధనుంజయ్ రెడ్డే కీలక పాత్ర పోషించినట్లు సిట్ భావిస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపులు వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో పాత్ర కూడా ఉందని సిట్ ఇప్పటికే తేల్చిందని సమాచారం. పర్సంటేజీల గురించి చర్చించేందుకు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో పలుమార్లు హైదరాబాద్, ఏపీలో మీట్ అయినట్లు, వసూలు చేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు సిట్ దర్యాప్తులో ఆధారాలు సేకరించారు. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే దానిని తేల్చేందుకు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పిఏ పైలా దిలీప్ను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు కూడా. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మే 13న ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో ముగ్గురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందో అని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఒకవేళ తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కిం కర్తవ్యం ఏంటన్న భయం వారిలో మొదలైందట. ఇక అరెస్ట్ కాక తప్పదేమో అన్న చర్చ వారిలో మొదలైందట.
అయితే మే 13 సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఈ ముగ్గురు బాహ్య ప్రపంచంలోకి వస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అప్పటి వరకు ఇలా అజ్ఞాతంలోనే ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సిట్ మాత్రం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు అన్ని వైపులా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వీరి అరెస్టు ఉండొచ్చన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.